తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే బిజినెస్ ఏదైనా ఉంది అంటే, ఈ బిజినెస్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ బిజినెస్ ప్రతి ఆడపిల్లకు ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాను, ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్న ప్రతి ఆడపిల్లకు, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలతో ఉన్న పిల్లలకైనా, ఎవ్వరికైనా సరే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను ఇంట్లోనే ఉండి స్మాల్‌గా ఈ బిజినెస్ గురించి స్టార్ట్ చేశాను. అది మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది నా సబ్‌స్క్రైబర్సు, "అక్క మీరు షాపింగ్ చేస్తున్న అడ్రెస్సు వివరంగా చెప్పండి అక్క" అని అంటున్నారు. నేను ఎక్కడైతే మహాదేవి ఫ్యాన్సీలోని మెయిన్ రోడ్‌లోని రాజమండ్రిలో ఎక్కడైతే కొంటున్నానో దాని గురించి వివరంగా ఈరోజు ఈ వీడియోలో చెప్తానండి. దాంతో పాటు ఏ ఏ ప్రైస్‌కి ఎంత అమౌంట్‌కి నేను వస్తువులు కొంటున్నానో అంతా వివరించి మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా గనక చూస్తే గనక ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే పాత వీడియోలోని డీటెయిల్‌గా చెప్తానండి. తెలుసుకోండి. ఇందులోని నాకు ఒక సబ్‌స్క్రైబర్ మాత్రం "అక్క 5,000 నుంచి 7,000 వరకు నువ్వు కొన్న ఐటెమ్స్ గురించి నాతోటి వివరంగా చెప్పండి అక్క. మీరు ఏ ఐటెమ్స్ కొంటున్నారో డైలీ వేర్ వాడుకునేవి నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. దాని గురించి వివరంగా చెప్పండి" అని ఒకళ్ళు అడిగారండి. అందు గురించి ఈరోజు నేను కొంత భాగం 5,000 వరకు ఉన్న ఐటెమ్స్ ఏవైతే వస్తాయో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మీతో పీస్ టు పీస్ వివరంగాన ఎంతెంత ఐటెమ్ పడుతుందో ఒక్కొక్కటిగా చెప్తాను. ఈరోజు నేను తెచ్చిన ఐటెమ్ ప్రతి ఒక్కటి రూ. 10 లోపే ఉన్న ఐటెమ్స్ అన్నీ తీసుకొచ్చాను. మనకి పడ్డ ప్రైస్ అయితే రూ. 10 లోపే ఉంటది. 5,000 నుంచి 7,000 వరకు షాపింగ్ చేశానండి ఈరోజు నేను. బిల్‌తో పాటు మీకు వివరించి చూపిస్తాను. కొత్తగా బిజినెస్ చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకైతే నా ఒక్క సజెషన్ ఏంటంటే హ్మ్. ఇలాగే నేనిప్పుడు చూపిస్తున్న ఐటెమ్స్ కొంత కొంతగా తీసుకొచ్చారంటే చాలా ఉపయోగపడుతుందండి. మీకు నేను ప్రతి ఒక్కటి వివరంగా చెప్తాను. ఆహ్, ఈ విధంగా తీసుకొచ్చారనుకోండి, ప్రతి ఐటెము తక్కువ బడ్జెట్ అవుతుంది. ఎక్కువ సరుకు వస్తుంది. లాభం గూడా ఇందులో గూడా మనం తీసుకొచ్చిన రూపాయికి రూపాయి వస్తదండి ఈ ఐటెమ్‌లోని. ఈ ఐటెమ్స్ అన్నీ గూడా నేను మహాదేవి ఫ్యాన్సీ షాప్‌లో తీసుకొచ్చాను. మెయిన్ రోడ్‌లోని. దాని గురించి కూడా మీరు లాస్ట్‌లోని వివరంగాన అడ్రస్‌తో పాటు వివరించి చెప్పానండి. కొంతమందికి తెలియట్లేదు. కామెంట్స్‌లోని ఎక్కడ కొంటున్నారు, ఎక్కడ కొంటున్నారు అని అడుగుతున్నారని. ఈరోజు కొంచెం లెంతీ అయినా సరే వీడియో మొత్తం ఫుల్‌గా డీటెయిల్‌గాన వివరించి అన్నీ చెప్పానండి. అది షాప్ ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలో గాని మొత్తం అంతా చూపిచ్చాను. చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది. ఇప్పుడైతే నేను చూపిచ్చిన ఐటెమ్స్ అన్నీ కూడాన బిల్లులో చూపిస్తున్నాను కదండీ! రూ. 7,522కి మొత్తం అంతా కొన్నాను. నాకు కొంత డిస్కౌంట్ వస్తదండి. నేను 5,000 దాటి కొన్న వాళ్ళకి డిస్కౌంట్ ఉంటది. ఆ డిస్కౌంట్ ద్వారా అయితే కొంచెం అమౌంట్ తగ్గిందండి. ఇప్పుడు కొన్న ప్రైస్ వివరంగాన పీస్ టు పీస్ చెప్తాను. ఈ క్లిప్స్ చూస్తున్నారు కదా! డైలీ వేర్ క్లిప్స్ అయితే నాకు వచ్చి ఇలాగా షీట్‌కొచ్చి 12 ఉంటాయండి. డజన్ ఉంటాయి. ఈ షీటొచ్చి నాకు రూ. 96 అలా పడుతుంది. అంటే ఇంచుమించు ఒక క్లిప్పొచ్చి రూ. 6 అలా పడుతుందండి. నేను ఈ కొరియన్ క్లిప్స్ అంటున్నారు కదా! ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉంది. 1 స్కూప్ ఆర్డర్‌లోని మనకి ఈ కొరియన్ క్లిప్స్ అన్నది బాగానా ట్రెండింగ్‌లో ఉంది. నేనైతే ఈ స్కూప్ బిజినెస్‌లోని ఈ క్లిప్స్ వాడతానండి. నాకొచ్చి ఒకటి వచ్చి రూ. 6 పడ్డది. రూ. 3 క్లిప్పులు గూడా ఉన్నాయి. అవి గూడా చూపిస్తాను. ఈ రూ. 6 క్లిప్ అయితే మీకు రూ. 15 నుంచి రూ. 20 వరకు అమ్ముకోవచ్చు. రూ. 3 ఉన్న క్లిప్ అయితే ఇది అయితే మనకి రూ. 36 అలా పడుతుంది. ఈ మొత్తం 12 గూడాన 3:30 అలా పడుతుందండి. ఈ ఒక్కొక్క క్లిప్పొచ్చి. దీన్ని నేను రూ. 10కి అలా సేల్ చేసేసుకుంటాను. ఈ క్లిప్పొచ్చి చూస్తున్నారు కదా! ఇప్పుడు ట్రెండింగ్‌లో ఏదైతే ఉందో దాన్నే మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు అదే మోడల్‌ను తీసుకురావాలే గానీ, మీరు పాత మోడల్ తీసుకొచ్చారంటే సేల్ అవ్వవండి. నా దగ్గర కొన్ని క్లిప్స్ ఉన్నాయి. ఆ కొన్ని క్లిప్స్ కాకుండా ఇప్పుడు నేను పర్చేస్ చేసినియి. నేనైతే ఇప్పుడు కొన్నవి ఈ క్లిప్స్‌లోనైతే ఇవేండి. అవి కాకుండా ఈరోజు మళ్ళీ చిన్న పిల్లల బ్యాండ్స్ అండి. ఇది ఇప్పుడు
ప్యాకింగు చేసున్నాయి కదా! ఈ బ్యాండ్స్ అయితే మనం స్కూప్ ఆర్డర్‌లో గూడా మనము సేల్ జేసేసుకోవచ్చు. అంటే కాంబోలాగా రెడీ చేసుకోవచ్చు. నేనెక్కువ స్కూప్ బిజినెస్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఫ్యాన్సీ బిజినెస్ కూడాన నార్మల్‌గా సింగిల్ సింగిల్ కావాలి అని అనుకున్న వాళ్ళకి గూడా ఇచ్చేస్తున్నానండి. ప్యాకెటొచ్చి మనకి రూ. 6 పడుతుంది ప్రైజొచ్చి. దాన్ని మనము రూ. 15 నుంచి రూ. 20 వరకు గూడా అమ్ముకోవచ్చు. ఇవి క్వాలిటీ మాత్రం చాలా బావుంటాయండి ఈ బ్యాండ్సు. చిన్నవే గానీ వీటిల్లో కలర్స్ మల్టీ కలర్స్, బ్లాక్ కలరు, లైట్ కలర్స్, డార్క్ కలర్సు అన్ని రకాలు ఉంటాయి. నా దగ్గర కొన్నున్నాయి కాబట్టి కొన్ని మాత్రమే తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇవి ఇప్పుడు డైలీ వేరు మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే బ్లాక్ బీట్స్ డైలీ వేర్ వాడేవి, ఆడవాళ్ళు వాడుకునేవి. ఇలాంటివి పెట్టుకోండి. సింపుల్‌గాన వెళ్ళిపోతాయండి. వీటిల్లోని తక్కువ పెట్టుబడవుతది. లాభం గూడా బా వస్తది. నేనిప్పుడు చూపించినవన్నీ గూడా రూ. 10 లోపు ఉన్నవే చూపిస్తున్నాను. అంటే రూ. 4, రూ. 6, రూ. 7 పడ్డవే. ఈ బాల్స్ ఉన్నాయి చూసారా? మీకు పేరొచ్చి రూ. 2 పడుతుంది. నమ్ముతారా? నమ్మరా? స్టోనొచ్చి రూ. 4 పడుద్ది. హ్మ్. ఇవి 3 డజన్లుంటాయండి మొత్తం సెట్టు. రూ. 215. 3 డజన్లు, 4 డజన్లో డివైడ్ చేసుకోండి. మీకెంత పడుతుందో మీకే తెలుస్తది. రూ. 10 ఈజీగా రూ. 10 అమ్మేసుకోవచ్చు. దీంట్లో అయితే మీకు ఏమి ఉండదండి. నష్టమైతే ఏమి ఉండదు. ఈజీగాన రూ. 10 అలా వచ్చేస్తది. స్టోన్స్ అయితే బా వెళ్తాయి. స్టోన్సు బా వెళ్తాయండి. రన్నింగ్ అయితే మీరు ఇప్పుడే స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఈ 2 మోడల్ పెట్టండి. ఇయర్ రింగ్స్‌లోని సరిపోద్ది. రన్నింగు ఎక్కువ మోడల్స్ పెట్టుకుందరు గానీ, ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఈ మోడల్స్ అయితే పెట్టండి. సరిపోతుంది. తక్కువ పెట్టుబడితోటే ముందు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, లిప్ బామ్ ఉంది కదా! రూ. 9 పడుతుంది. రూ. 20 అలా సేల్ చేసేసుకోవచ్చు. నేనైతే స్టార్ట్ చేసినప్పుడు కేవలం 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశానండి ఈ బిజినెస్. ఇంట్లోనే ఉంటుండగానే 2000 పెట్టుబడితోటి స్టార్ట్ చేశాను. అలా రన్ చేసుకున్నాను. ఇప్పుడు 5,00,000 దాకా నేను రన్ చేస్తున్నానండి. రోజుకి కాదు కూడదనుకున్న 5,000 నుంచి 7,000, 8,000 దాకా సేల్ చేస్తానండి. తక్కువ ఇదే ఐటెమ్స్ తోటే నేను రన్ చేస్తున్నాను. మీకు నాది ఇంట్లో ఉన్న 2 గదుల్లోనూ ఒక గది షాప్ చేశానని వీడియోలో చూపిచ్చాను కదా! ఆ గదిలో మీరు ఐటెమ్స్ చూస్తే మీకే తెలిసిపోతుంది. ఈరోజైతే నేను వివరంగా చూపించలేకపోతున్నాను. హ్మ్. ఇప్పుడు ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ వచ్చున్నాయి కదా! రూ. 66 పడుతుంది. ప్యాకెటొచ్చి మనకి 6.5. నేనిప్పుడు ఏదైతే మోడల్స్ చూపిస్తున్నా అవి రన్నింగ్స్ మోడల్స్ అండి. బాగా రన్ అవుతాయి. నేను వచ్చి ఒక పండగ టైంలోనైతే ఇలాగా షీటు ఉన్నాయి. షీటుకొచ్చి 12 వస్తాయి. ఇలాంటి షీట్లు 100 షీట్లు తెప్పిస్తానండి. పండగ మూమెంట్‌లో ఉన్నప్పుడు. ఇప్పుడు అన్‌సీజన్ కాబట్టి ఓన్లీ 20 షీట్స్ అలా తెచ్చుకున్నాను నేను. ఇందులోనే మనకి బోలెడు లాభం ఉంటదండి స్టిక్కర్స్ ప్యాకెట్స్‌లోనే. ఎక్కడా లేని మోడల్స్ అన్నీ పెట్టుకున్నారంటే చాలా బా ఎళ్తాయి. ఈ బిందీ బాక్సెస్ ఉన్నాయి చూసారా? ఇదొచ్చి ఒకటి 3.5 పడుతుంది. రూ. 36 డజను. అట్లాగా ఉన్నదంతాను రూ. 36. మనకు వచ్చి బాక్సొచ్చి 3.5 అలా పడుతుంది. నేను రూ. 10కి అలా సేల్ చేస్తాను. బాగా పల్లెటూరులోనైతే మీరు ఇదే ఐటెమ్ పెట్టుకున్నారంటే డిమాండ్ కూడా ఉంటది. అక్కడ చుట్టుపక్కల ఏమి ఉండవు కాబట్టి మీరు ఈ రాజమండ్రిలోనైనా మీకు దగ్గరలో ఉన్న హోల్‌సేల్ మార్కెట్‌లో తెచ్చుకొని ఏమీ లేని ప్లేసుల్లో పెట్టుకుంటే అదే బాక్స్ వచ్చి రూ. 20కి కూడా సేల్ చేసుకోవచ్చు. పక్కాగా చెప్తున్నాను. వీటిల్లోని కాపోతే ఒకటి అన్ని సైజులు కలుపుకోవాలండి. 1 నుంచి మనకి 8 వరకు సైజులుంటాయండి. మెరూన్ ఉంటది, బ్లాక్ ఉంటది, మల్టీ ఉంటది. మొత్తం 3 డిఫరెన్స్ ఉంటాయండి. అవి గూడా కలుపుకుంటే బాగా వెళ్తది. ఇప్పుడు వీటిలో అవసరం లేనిది ఎవరు లేరండి. కాలేజీ పిల్లలైతే బాగా వాడతారు. టిక్స్ అంటారు కదా! ఇదేంటి బ్లాక్ కలరు క్లిప్స్ అవి. చంపిన్స్ అంటారు కదా! ఇవి. షీటొచ్చి మనకి రూ. 7 పడుతుంది. నేను ఇలాగ రూ. 20 అలా సేల్ చేసేసుకోవచ్చు.
ఐబ్రో పెన్సిల్ ఉంది చూస్తున్నారా? 3:30 అలా పడుతుంది. రూ. 10 అలా సేల్ చేసేసుకోవచ్చు. ఏదైనానా చాలా తక్కువ పెట్టుబడండి ఇందులోని మాత్రం. ఏదైనా సరే మనం ఇందులోకి దిగామంటే లాభాన్ని ఖచ్చితంగా చూస్తాము. కాకపోతే ఇందులో మైనస్ ఏంటంటే ఓపికతో ఉండాలి. ఎప్పుడొస్తదో తెలీదు బేరం. వస్తది. టక్‌మని అవుతది. ఒక రోజు నాడు 5,000 కొన్నవాళ్ళు ఉంటారు. ఒక రోజు నాడు రూ. 1000 కొన్నవాళ్ళు ఉంటారు. ఒక రోజు నాడు రూ. 100 సేల్ అయిన రోజు గూడా ఉంటది. అది చెప్పలేం. కాకపోతే నేను ఈ బిజినెస్ ఇంట్లోనే ఉండి స్టార్ట్ చేసినప్పుడు నా చుట్టుపక్కల ఇలాంటివేమీ లేవు కాబట్టి బాగా సేల్ అయ్యింది. దానితోడు నేను ఎప్పటికప్పుడు మోడల్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఫోను నంబర్‌లు గ్యాదర్ చేసుకొని వాట్సాప్ స్టేటస్‌ల ద్వారా అలాగా పెట్టేదాన్ని. అవి చూసి చాలామంది వచ్చేవారు. స్కూల్ పిల్లలైనా, కాలేజీ పిల్లలైనా అలవాటు పడ్డారంటే మన దగ్గరికి ఈ బిజినెస్ చాలా బావుంటదండి. ఇప్పుడు ఈ విధంగా చూపిచ్చాను కదా! ఇయన్నీ గూడానా రెగ్యులర్ ఐటెమ్స్ అండి. నెయిల్ పాలిష్ ఉంది కదా! ఇది వచ్చి నాకు రూ. 200 పడ్డది. అంటే 3 డజన్లుంది. ఆడుతూ పాడుతూ రూ. 5 నుంచి రూ. 6 వరకు ఉంటది. రూ. 10 అలాగా సేల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆహ్, బండి మీద వెళ్తున్నానండి. నేను వెళ్ళే చోటకి మహాదేవ ఫ్యాన్సీ స్టోర్ అని చెప్పాను కదా! నా బండి అదేనండి. నేను ఫ్యాన్సీలోకి దిగాను. అప్పుడు బండి తీసుకున్నానండి. 5 సంవత్సరాల క్రితం తీసుకున్న బండి. దాని మీద నేను కేవలం డ్రైవింగు, ఈ బిజినెస్ గురించే నేర్చుకున్నాను. అసలు ఇంట్లో నుంచి అడుగు పెట్టలేని దాన్ని. ఇగోండి సోవలమ్మ టెంపుల్ ఉంది కదా! మీకు బండి మీద నుంచి వెళ్ళే రూట్ చెప్తున్నాను. సోవలమ్మ టెంపుల్ ఉంటది. రాజమండ్రి పాత సోవలమ్మ తల్లి గుడు అంటారు. ఆ టెంపుల్ దగ్గర నుంచి మనము రోడ్డు దాటామంటే మెయిన్ రోడ్ వస్తదండి. హ్మ్. మెయిన్ రోడ్ వస్తది. మెయిన్ రోడ్ రూట్ వస్తుంది. మీకిప్పుడు చూపిస్తున్నాను. అదే విధంగాన రూట్ తెలియలేని వాళ్ళ గురించని చెప్పి నేనిప్పుడు చూపిస్తున్నాను. నేనిలాగ క్రాసింగ్ చేశానంటే ఒక సందులా ఉంది. చూస్తున్నారు కదా! ఉగాది శుభాకాంక్షలని చెప్పి కటౌట్ ఉంది కదా! అక్కడి నుంచి ఆ రోడ్డుకి మనం అలాగా వెళ్ళామంటే కొంచెం హ్మ్. అన్ని షాపులు మెయిన్ రోడ్డుకి సంబంధించిన అన్ని షాపులు వస్తాయండి. నేను సండే వెళ్ళాను. అంటే మీకు వివరంగాన అడ్రస్ చూపించడానికని మా పాపని రిక్వెస్ట్ చేసుకుంటే, ఆ సండే రోజు నాడు నాతో పాటు వచ్చిందండి పాప. అసలు నేను ఇలా షాపింగ్ చేసినప్పుడు నేను బండి మీద ఒక్కదాన్నే వెళ్ళి షాపింగ్‌కి వెళ్ళి ఎనకాతల సరుకంతా కట్టుకొని వచ్చేస్తానండి. హ్మ్. చూస్తున్నారు వీవీఆర్ ఫ్యాషన్స్ ఇలాగ షాప్స్ అన్నీ ఉన్నాయి కదా! అవన్నీ క్లోజ్‌లో ఉన్నాయి సండే. కానీ మహాదేవ్ షాప్ మాత్రం క్లోజ్ ఉంటదండి. 4 వరకు ఉంటది సండే అయితే. మిగతా రోజుల్లో అయితే 10 వరకు ఉంటదండి. మండే నుంచి సాటర్డే వరకు గూడా 10 వరకు ఉంటది ఈవినింగు, నైటు. కానీ సండే మాత్రం 4 వరకే ఉంటదండి. నేను 9కి బయలుదేరానండి. నేను వెళ్ళే చోటకైతే నాకు 11 అయ్యింది. నేను జర్నీ 2 అవర్స్ అయిందండి. నేను వేరే చోట మా ఊరు. ఆ ఊరు నుంచి నేను రాజమండ్రికి రావడానికి 2 అవర్స్ అలా పట్టిందండి నాకు. నేను 11కి వెళ్ళి మళ్ళీ 2:30కి అలాగా రిటర్న్ అయిపోయానండి ఐటెమ్స్ అన్నీ కొని. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! హ్మ్. ఇప్పుడు ఇక్కడేనండి రాజు గురు అని ఉంది కదండీ! దేవి జ్యువెల్లరీస్ అని చెప్పి అదే సందులోకి వెళ్ళామంటే ఇగోండి మహాదేవి అని చెప్పి వచ్చింది. మహాదేవి ఫ్యాన్సీ షాప్ అన్నది చూడ్డానికి హోల్‌సేల్‌లో కనిపించదండి. పెద్ద షాప్‌లా కనిపిస్తది కానీ, అందులోని ప్రతి ఐటెము కూడాను మనకి రూపాయి నుంచి రూ. 10,000 వరకు ఐటెమ్స్ ఉంటాయండి. హోల్‌సేల్‌లో మాత్రమే ఇస్తారండి. రిటైల్‌గా అయితే ఏమి ఇవ్వరు వాళ్ళు. మనము ఎక్కువ మినిమము రూ. 1000 కొన్నా అది షాప్ పర్పస్ మీద అయితేనే ఇస్తారు మనకి. అదే నార్మల్‌గా అయితే ఆహ్, ఇవ్వరేంటి. ఒక్కసారి మీరు ఆళ్ళకి అలవాటవ్వాలి. ఈ అడ్రెస్ అన్నీ చెప్పి మేము ఇక్కడి నుంచి వచ్చామండి. జ్యువెల్లరీ ఐటెమ్స్ బిజినెస్ పెట్టుకుంటున్నాము అని చెప్పి కొత్తగా అయితే మీకు మొత్తం స్టాఫ్ అందరూ గూడా చాలా మంచి వాళ్ళేనండి. అంతా చూపిస్తారు.
కానీ ఏం చూసినా సరే కొత్త ఐటెమ్సే చూసుకోవాలి. న్యూ మోడల్స్ అన్నీ చూసుకోవాలి. ఇక్కడ అన్నీ కూడాను అన్ని మోడల్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్‌కి వెళ్తున్నాను. సెకండ్ ఫ్లోర్‌లో ఏముంటాయి, ఫస్ట్ ఫ్లోర్‌లో ఏముంటాయి, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏముంటాయో కూడా మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. మనకి సెకండ్ ఫ్లోర్‌లో అంటే ఎక్కువ బిందీ సెక్షను అంతా ఉంటదండి. అది ఎక్కడెక్కడ ఏ ఐటెమ్ ఉన్నాయో కూడా చూపిస్తానండి. కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయి ఈ షాప్‌లోని. జ్యువెలరీ ఐటెమ్స్, కాస్మెటిక్స్ ఏ టు జెడ్ అండి ఇంకా. షాప్ అయితే 2 ఫ్లోర్స్ ఉంటదండి షాప్ అయితే. లిఫ్ట్‌లో వెళ్ళిపోయామంటే మనకి గొడవుండదు. చూస్తున్నారు కదా! ఈ విధంగానే ఉంటదండి సెకండ్ ఫ్లోరు. ఈ విధంగాన మనకి మొత్తం ఇదంతా గూడా కాస్మెటిక్సును, బిందీ ఐటెమ్స్ దొరికే ప్లేస్ అండి. ఈ సెకండ్ ఫ్లోర్ అంతాను. ప్రతి ఒక్కటి గూడా న్యూ మోడలే ఉంటది. అన్నీ గూడాను చక్కగా దొరుకుతాయండి. ఒక్కటి మాత్రం అందరికి చెప్తున్నాను. ఇదైతే ప్రమోషన్ అయితే కాదండి. నేను ఇంట్లోనే ఉన్న ప్రతి ఆడపిల్ల ఈ బిజినెస్ పెడితే బాగుంటదని మీతోటి అడ్రెస్ అడుగుతున్నారని షేర్ చేస్తున్నానే కానీ, అసలు షాపులు చూపించి చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను సంపాదించిన డబ్బులతో అయితే నాకు సరిపోతుంది. నా ఫ్యామిలీని గడుపుకోవడానికి. ఇలాంటివైతే నేను ఏమీ చెయ్యనండి. నేనైతే ఎక్కడైతే తక్కువ ప్రైస్‌కి కొంటున్నానో అది చూపిస్తే ఒక ఆడపిల్లకు ఉపయోగపడుతుందే అనే నేను ఆలోచించి నేను ప్రతి ఒక్కటి చూపిస్తున్నానే కానీ, వీట్లి వల్ల అయితే నాకు ఒక్క ప్రయోజనం ఉండదు. మా ఇంట్లో వాళ్ళు గూడా తిడతారు. "నువ్వు ఈ బిజినెస్ చేసుకుంటున్నావు కదా! మళ్ళీ యూట్యూబ్‌లోని వీడియోలు తీసి ఇవన్నీ పెట్టడం నీకు అవసరమా?" అని చెప్పి గూడా తిడుతూ ఉంటారు. కానీ ఒక ఆడపిల్లగా ఒకప్పుడు నేనెంత బాధపడ్డానో డబ్బుల గురించి, అలాంటి బాధ ఈ ప్రతి ఆడపిల్లకి ఉంటాది. ఎంతో కొంత ఒక ఇద్దరి ముగ్గురికైనా, అమ్మాయికైనా ఉపయోగపడుతుంది కదా! అన్న ఆలోచనతోటి నేనిలాగ వీడియోలు చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చేటప్పటికి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! బ్యాండ్సు, క్లిప్సు మొత్తం అన్నీ ఆల్ ఐటెమ్స్ దొరుకుతాయండి. ఒక్కసారి షాపుకొచ్చి చూసి వెళ్ళండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే. మీకిక్కడ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి. నేను చెప్పింది కాకుండా మీకు 100 రెట్లు అన్నీ చూస్తారు కూడాన. నేను కొంత భాగాన్నే చూపిస్తున్నాను. ఏమేమున్నాయా అని. నేను 100%లో 10% మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నానండి. షాపింగ్‌కి కొంచెం లేట్ అయిపోతుంది. నేను కొనాల్సినయి అని చెప్పి. నార్మల్‌గాన పాప వీడియోస్ తీసేస్తుంది. నేను నా షాపింగ్ నేను చేసుకుంటున్నాను. నేనైతే ఇగో చేసిన షాపింగు ఇవి కౌంటర్ దగ్గరికెళ్ళి బిల్లు వేయించుకుంటున్నానండి. నాకొచ్చి చెప్పాను కదా! 7,000 చిల్లర అయింది. మనకిలాగా ప్యాకింగ్ చేసేసి వాళ్ళే ఇచ్చేస్తారు బిల్లు వేసేసిన తర్వాత. మనం ఇంటికొచ్చిన తర్వాత ఏమేమి వచ్చినియో అని చెప్పి అన్ని రుజువు చూసుకుంటే సరిపోతుంది. మళ్ళీ బండి మీదే యథావిధిగా ఇంటికి బయలుదేరిపోతున్నాను. నేనొచ్చిన రోజునైతే మస్తు ఎండ ఉందండి. బాయ్ బాయ్. మళ్ళీ వీడియోతో కలుద్దాం.